చూస్తే నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్నది. ఇవాల్టి నిరుద్యోగుల శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అశోక్ నగర్ నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీకి పర్మిషన్ లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని నిరుద్యోగులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందజేస్తారు. యాసర్, ఇవాళ నిరుద్యోగుల శాంతి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై నిరుద్యోగులు ఏమంటున్నారు? కుమార్, కాంగ్రెస్ సర్కార్ పై నిరుద్యోగులు అయితే మరోసారి భగ్గుమంటున్నారు. ఏదైతే తమ సమస్యలు ప్రభుత్వానికి వినిపిస్తున్న నిరుద్యోగులు గొంతు నొక్కేలా ఈ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. ఏదైతే జాబ్ నోటిఫికేషన్ తో పాటు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితి పెంచాలంటూ ఇవాళ నిరుద్యోగ శాంతి ర్యాలీకి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ర్యాలీకి నిర్వహించాలని నిరుద్యోగ జేఏసీ ఓవైపు నిర్ణయించింది. వారం రోజుల క్రితమే ఏదైతే నిరుద్యోగుల శాంతి ర్యాలీకి అనుమతి కోసం సంబంధిత పోలీస్ పర్మిషన్ ఇవ్వాలని నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వారిని అడ్డుకుంటుంది. నిరుద్యోగులను అడుగడుగున అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తాన్ని తీసుకున్నట్లయితే కాంగ్రెస్ సర్కార్ పై నిరుద్యోగులు మండిపడుతున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే నిరుద్యోగులు శాంతి ర్యాలీ కోసం వారం రోజుల క్రితమే పోలీస్ స్టేషన్ దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వారి నిరుద్యోగుల శాంతి ర్యాలీ అడ్డుకుంటుంది. రాత్రి 9 గంటల చివరి నిమిషం వరకు రాత్రి అంతా నిరుద్యోగ జేఏసీ నేతలను పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని రాత్రి 9 గంటల వరకు పర్మిషన్ ఇస్తామని పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ కుట్రలు చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే అశోక్ నగర్ నుంచి ఇందిరా పార్క్ శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని నిరుద్యోగ జేఏసీ నేతలు పోలీసులను తెలిపారు. కానీ పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించారు. దీంతో ప్రభుత్వ వైఖరిపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ ర్యాలీకి ద్వారా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలి అనేది తమ ఉద్దేశం అని చెబుతున్నా కానీ పోలీసులు మాత్రం అనుమతిని ఇవ్వాలని నిరాకరించారు. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య పెంచడం, వాటితో పాటు వయోపరిమితి పెంపు వంటి డిమాండ్లతో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామని కోరినా కానీ మాత్రం పర్మిషన్ మాత్రం ఇవ్వలేరు. ఇందుకోసం ముందుగానే పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసినప్పటికీ పోలీసులు మాత్రం అనుమతిని నిరాకరించారు. చివరి నిమిషంలో అనుమతి అయితే ఇవ్వలేదు. నిరుద్యోగులు మాత్రం శాంతియుతంగా నిర్వహించే ర్యాలీకి అనుమతి ఇవ్వకపోవడంపై ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నట్టని ప్రధానంగా ఆరోపిస్తున్నారు. తమ గొంతు వినిపించే అవకాశాన్ని ప్రభుత్వం అడ్డుకుంటుందని నిరుద్యోగులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీస్ నోటిఫికేషన్ పై అసంతృప్తి పలు రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. అటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా గిట్ట నిరుద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు. ఏదైతే పోలీస్ శాఖకు 7,000 పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక్క పోస్టు గిట్ట రావడం లేదని పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు వయోపరిమితి పెంచాలని కూడా ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కనికరించడం లేదు. ఏదైతే కానిస్టేబుల్ పోస్టుకు సంబంధించి ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ 36, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఖాళీల సంఖ్యను కూడా 7,000 కాకుండా 19,000 పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రభుత్వం తమ ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని నిరుద్యోగ జేఏసీ నేతలు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో స్పష్టమైన కార్యాచరణ కనిపించడం లేదని, ఇప్పుడు శాంతియుత ర్యాలీలకు కూడా అనుమతి నిరాకరించడం చాలా బాధాకరమైన విషయమని నిరుద్యోగులు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా తమ డిమాండ్లను మేము అడుగుతున్నాం. ఈ సర్కార్ మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి మమ్మల్ని చిత్రహింసలు గురి చేస్తుందని ఓవైపు నిరుద్యోగ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య హక్కులను హరించడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మేము మా హక్కు ఉద్యోగాలు అడగడం మా హక్కు, ఆ హక్కులని ప్రభుత్వం నొక్కేలా చూస్తుంది. నిరుద్యోగ యువత ఆకాంక్షలకు ప్రభుత్వం గౌరవించి వెంటనే కానీ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 19,000 పోస్టుల భర్తీపై స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఏదైతే నిరుద్యోగులను అరెస్ట్ చేయడంపై ఉన్న శ్రద్ధ ఉద్యోగాల భర్తీ చేయడంపై ఎందుకు లేదని ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంకి ఏదైతే పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ పెంచాలని
అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరిని కలిసి తమ వినతి పత్రం సమర్పిస్తున్నారు. అయినా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం రావడం లేదు. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తాము ఏదైతే 7,000 పోస్టులు ఇచ్చామో అవే భర్తీ చేస్తామంటూ మొండి వైఖరిగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిపై నిరుద్యోగులైతే ఇవాళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేము ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని మెరుపు ధర్నాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. మేము ఇవాళ అశోక్ నగర్ చౌరస్తా నుంచి ఇందిరా పార్క్ వరకు దాదాపు 1/2 కిలోమీటర్ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తాము. ప్రభుత్వానికి మా సమస్య వినిపిస్తామని మేము గత వారం రోజులుగా మేము నిర్ణయించుకుంటే ప్రభుత్వం మాత్రం చివరి నిమిషంలో అనుమతి మాత్రం నిరాకరించింది. పోలీసులతో ఆ భయభ్రాంతులకు గురి చేస్తుంది. అక్రమ అరెస్టులు చేపిస్తామని చేస్తుంది. ఎవరైనా ర్యాలీ చేపడితే కేసులు బుక్ చేస్తాం, రిమాండ్ తరలిస్తామని పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. నిరుద్యోగులైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మా సమస్యను మీ ప్రభుత్వానికి విన్నవించుకోవాలా, మేము పోరాడుతుంటే ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటుంది, మా సమస్యలు పరిష్కరించాలి కదా. ఎన్నికల ముందు మాకు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ అని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం తప్ప ప్రభుత్వానికి మేమేం నిలదీయడం లేదని ప్రధానంగా చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తమ గొంతు నొక్కేలా పోలీసు బల ప్రయోగాన్ని ఉపయోగిస్తున్నారని ప్రధానంగా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇవాళ శాంతియుత ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోవడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ భవిష్యత్తులో తమ కార్యాచరణ ప్రకటించి కాంగ్రెస్ మెడల్ ఉంచుతామని నిరుద్యోగులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ యాసర్.